తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఆమ్రపాలి ఆ పేరు చారిత్రకం, ప్రవర్తన వర్తమానం, సమాజాన్ని భవిష్యత్తు తరాల వారికి తీర్చిదిద్దాలన్న ఆకాంక్ష కూడా ఉంది. కాకపోతే ఆమె చేసే పనులు అప్పుడప్పుడు విమర్శలకు దారితీస్తాయి. ఆమె ప్రవర్తన కాస్త ఆల్ట్రా మోడర్న్ గా ఉంటూ సీనియర్ ఐఏఎస్ అధికారికి తగ్గట్టుగా లేకపోయినా విధి నిర్వహణలో ఆమె వేగం కారణంగా కొంతమేర విమర్శలు తప్పడం లేదు. ఆమ్రపాలి మళ్ళీ రోడ్డెక్కారు. చెండ శాసనురాలిగా ఆమె ప్రవర్తిస్తున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వారిని వదిలేది లేదని చెప్పేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆమ్రపాలిని జీహెచ్ఎంసీ కమిషనర్ గా నియమించారు. అంతేకాకుండా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, సీనియర్ ఐఏఎస్లకు సూచించారు. ఈ నేపథ్యంలో ఆమ్రపాలి తమ విభాగం అధికారులతో కలిసి నారాయణగూడలోని గల్లీల్లో పర్యటించారు. వివిధ పనులను పరిశీలించారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కూకట్పల్లి, జేఎన్టీయూ, మూసాపేట్, భరత్ నగర్, రైతు బజార్ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. వీధులు శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ చెత్త నిర్మూలన వాహనాల డ్రైవర్లతో మాట్లాడి పని పరిస్థితులను తెలుసుకున్నారు. వర్షాకాలంలో జీహెచ్ఎంసీ తరపున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె సూచనలు కూడా చేశారు. నగర పర్యటన సందర్భంగా ఆమ్రపాలి ఆహార్యం కొంతమేర వివాదాలకు, విమర్శలకు దారితీసింది. ఆ దుస్తులు ఆమె హోదాకు తగ్గట్టుగా లేవని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. గతంలో కూడా ఆమె 1-2 సార్లు గీత దాటారని గుర్తు చేస్తున్నారు. ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి దూకుడును ప్రదర్శిస్తున్నారు. స్వయంగా రంగంలోకి దిగి నగరంలో మౌలిక వసతుల వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు. పరిస్థితులపై ఫ్యాక్ట్ చెక్ సందర్భంగా నగరంలో తిరిగారు. అప్పుడు ఆమె జీన్స్ ప్యాంట్, స్లీవ్లెస్ టీ-షర్ట్ వేసుకుని కనిపించారు. ఐఏఎస్ మహిళా అధికారి ఏంటి, ఇలాంటి డ్రెస్ ఏంటన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఇక దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. ఫ్యాషన్ ఐకాన్ గా ఉండాలనుకుంటున్నారే తప్ప నిజానికి జనానికి చేసిందేం లేదని కొందరు విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఆమె వచ్చి హడావుడి చేశారే తప్ప జీహెచ్ఎంసీ కార్మికులు కనీస వసతులు కూడా లేకుండా పనిచేస్తున్నారని ఆమె గుర్తించలేకపోయారు అన్నది ప్రధాన ఆరోపణ. చేతికి గ్లౌస్ లేకుండా చెత్త తొలగింపు, కనీసం వారి కాళ్లకు బూట్లు లేకపోవడం లాంటి లోపాలను కూడా ఆమ్రపాలి పట్టించుకోలేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గతంలోనూ ఆమ్రపాలి కొన్ని వివాదాస్పద చర్యలకు దిగారు. కలెక్టర్ గా స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని చదువుతూ ఫక్కున నవ్వారు. ఆమె ఎందుకు నవ్వారో ఎవరికీ చెప్పలేదు. ఆ సంగతి ఆమెకే తెలియాలి. తెలంగాణ క్యాడర్ లో ఉంటూ ఆమ్రపాలి సడన్ గా కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. జమ్మూ కాశ్మీర్ వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆమె ఇక ఉత్తరాదిన సెటిల్ అవుతారని అందరూ అనుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే మళ్ళీ ఆమె తెలంగాణ వచ్చారు. ప్రభుత్వమే పిలిపించిందన్నది కూడా ఒక వాదన. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.